మై మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఈ రోజు నుంచి బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ సమావేశాలు స్టార్ట్ అయిపోయాయి. గవర్నర్ గారు కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు అసెంబ్లీకి వస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రజల పక్షాన పోరాడేటువంటి సమయం కేటాయించాలి అసెంబ్లీలో అనేటువంటి దాని మీద వాళ్ళు పట్టుబట్టాలనేటువంటిది వైఎస్ఆర్సీపీ చూపిస్తున్నటువంటి వాదన. ఏం సార్, అసలు ఏం జరిగే అవకాశం ఉంది? ఏం జరిగే అవకాశం కన్నా నిన్న మొన్న కొన్ని డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి నేను నా విశ్లేషణలో కూడా చాలాసార్లు చెప్పాను. ఆయన అసెంబ్లీ సమావేశాలు బాయ్కాట్ చేశాడు అన్నది బడ్జెట్ సమావేశాలకి ఊహించుకొని ఆయన ఏదైనా అసెంబ్లీ బాయ్కాట్ చేస్తానని ఎక్కడ చెప్పలేదు. ఏ ప్రాతిపదిక మీద తీసుకుంటున్నారంటే ఇంకా ఆ డిస్కషన్ మన వాళ్ళతో చేయడం మానేసి వాళ్ళు కొత్త కథలు అనడం. వాళ్ళు రెడీగా ఉంటారు కదా, పౌడర్ ఆ తప్పేల బాబు ఛానల్ గారు రెడీగా కొత్త కథలు రాస్తూ మధ్యలో పాత రచ్చబండ అలవాటైన డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు రఘురామకృష్ణరాజు గారితో కూడా ఒక కొత్త ప్రవచనం చెప్పించారు. ఏంటి 60 days కాకపోతే బై ఎలక్షన్లు సస్పెండ్ చేసేస్తాం, రాజీనామా చేసేస్తారు, ఏవో చెప్పారు. ఇట్లా చూడు భయం, భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. భయం అంటే ఏందో చెప్పిన సింపుల్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అనురాధ మేడం గారిని పిలిచి తిప్పి గ్రూప్ 2 ఎగ్జామ్స్ మీద క్లారిటీ లేకుండా అంబిగ్యూటీతో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించడానికి డిసైడ్ అయ్యి ఏదో జస్ట్ ఉమ్ముతడి కార్యక్రమంగా అనురాధ మేడం గారితో లిబోరియస్ డిస్కషన్స్. అవుట్కమ్ ఏంటంటే పిల్లలు అంత ఉద్యమాలు చేసి అంత ధర్మాలు చేసినా సరే చచ్చినట్టు ఎగ్జామ్ కండక్ట్ అయింది. దీనికన్నిటికీ సంబంధం సముచితం లేకుండా కూడా ఇక్కడ ఇన్ని సమస్యలు ఉంటే ఇవాళ తెల్లారితే బడ్జెట్ దాని మీద చర్చ అన్న దగ్గర ఏది మనకి ప్రయారిటీ కాదు. క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు లేనిది ఇద్దరు వ్యక్తులు ఒక క్రికెట్ మ్యాచ్ అన్నది చూసుకోగలిగితే అది ఒక చిరంజీవి గారు, ఒక లోకేష్ గారు. ఈ డిస్కషన్ ఒక్కసారి మనం ఈ జగన్ గారి దీని గురించి భయంతో సంబంధించిన దగ్గర దానికి రాజకీయ చతురతతో ముడిపెడుతూ ఇక్కడ ఏదైతే నేను చెయ్యను అని ఖచ్చితంగా చెప్పాడు అదే ఖచ్చితంగా చేసే చిరంజీవి మనస్తత్వాన్ని కూడా ఒక్కసారి గమనించుకోగలిగితే ఆయన నాకు రాజకీయాలకు దూరం, నాకు సంబంధం లేదన్నా సరే అన్ని ఇక్కడ ఏమైనా నెగోసియేషన్స్ కొన్ని రాజ్యసభకు సంబంధించిన డెలిబరేషన్స్ ఏమైనా జరగబోతున్నాయా అంటే దుబాయ్ వేదికగా చర్చలకు ఏమైనా తరలేదు కదా. ఇది ఎక్కడ అనుమానం రాకుండా ఇక్కడైతే భయం వస్తుందేమో అని చెప్పి అక్కడైతే ధైర్యంగా చర్చించవచ్చు అని వెసులుబాటు తీసుకుని అక్కడికి వెళ్ళారు. మన కోణాన్ని ఒకసారి గమనించుకోగలిగితే నన్ను కొట్టేశారు, చంపేశారు, వాళ్ళ గుండ్ల మీద కూర్చొని గుద్దేశాడు, వీళ్ళు నన్ను సొంటపెక్క తిప్పాడు అని భయం పడిన నియోజకవర్గానికి వెళ్ళని వ్యక్తి భయం గురించి మాట్లాడుతూ ఇదే జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీ రావట్లేదు అంటే ఇవాళ ఎందుకు దమ్మిడికి ఉపయోగపడిన ఒక దిక్కుమాలుగా ఉన్న స్పీచ్ కి వెళ్తేనంటే వెళ్ళకపోతేనండి వెళ్ళి మీకంటే తిరుపతి జరిగారు కూడా నాకు తెలిసి 3 సెషన్స్ జరిగాయి మనం. ఒకటి ప్రమాణ స్వీకారానికి వచ్చాడు, ఓటర్ అకౌంట్కి వచ్చాడు, తర్వాత బడ్జెట్ లో మీరు ఏదో చేశారని రాబడి రాకుండా వెళ్ళిపోయాడు. ఈ 3 చూసిన తర్వాత ఎంత కాదన్నా ఈడ్స్ కొడితే 30 రోజులు దాటి పెట్టలేదు. 2 సంవత్సరాలు ప్రాణాలు దిగించి మీరు పెడితే 60 రోజులు దాటి సమావేశాలు పెట్టగలరు. 2 సంవత్సరాలు ప్రాణాలు దిగించి మీకు చిత్తశుద్ధి ఉంటే అలా ఆడింది 2 సంవత్సరాలు ఆల్రెడీ వచ్చిన దానికి ఇంకేం చెప్తారో ఏం చెప్పారో తర్వాత విషయం. 3వ సంవత్సరం 4వ సంవత్సరం నుంచి మీరు బై ఎలక్షన్స్కి వెళ్ళి అంత సామర్థ్యం లేదు. ఎందుకంటే ఈ 9 నెలల్లో మీరు డొల్లతనం కొట్టొచ్చినట్టు కనబడింది. సో ఈ ప్రస్థానంలో మీరు ఏ ప్రాతిపదిక మీద బై ఎలక్షన్స్కి వెళ్ళి అంత తొల్లగొట్టేసి అంత సామర్థ్యం కాదు. ఇప్పుడు కుంభ పుష్కరాల్లో వెళ్ళి మునిగి ఆ కుంభమేళలో బై ఎలక్షన్లో అభినందనలకు రావాలని తిరోధకాలు ఇచ్చేసి వచ్చేసినంత మాత్రాన ఏవో బై ఎలక్షన్స్ వచ్చేస్తే అని భ్రమలు మీరు ఉండొచ్చు. కానీ దెబ్బల ఛానల్ స్క్రిప్ట్లు ఇస్తే దానికి అనుగుణంగా మాట్లాడే భౌగోళిక బ్యాచ్లు కాబట్టి ఆ భౌగోళిక కబుర్లు వినడానికి జనాలు విరోధంలో ఉంటున్నారు కాబట్టి మీ ఇష్టం వచ్చిన ఆటలు సాగుతుంది. ఈ ఆటలు సాగిద్దామని కూడా 10 నెలల పొద్దుంది దిక్కు దేవనా లేదు. ఇవాళతో ఇలా తెల్ల పాలు నీళ్లు అంశవేడి చేసినట్టు మీరు పెట్టే ఆ బడ్జెట్ తో ఒరిజినల్ యాక్యురేట్ ఫిగర్స్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇన్ని సమావేశాల్లో PowerPoint ప్రెజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు గారు ఏ రోజు కూడా ఆ డేటా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటే చెప్పడం కింద ఎక్కడ ఉండదు. ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? తప్పేలా భౌగోళిక ఛానల్ నుంచే వస్తుంది అని చెప్పి దానికి డేటా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇస్తే బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ఆర్ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ లో పెట్టిన ఫిగర్ అని చెప్పి చెప్తుంటారు. నేను చెప్పింది ఆయన చెప్తుంటారు చూసుకోవాలంటే. సో ఇవన్నీ మీకు ఏంటంటే అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్ ఉన్నవాడికి వెసెస్ అథెంటికేషన్ లేని ఇన్ఫర్మేషన్ తో ప్రజల్ని ఎలక్షన్ కి మాత్రమే లీడ్ చేయగలరు అనేది ప్రతి నిమిషం ఉదాహరణతో సైతం ప్రూవ్ అవుతుంది. అయితే ఇవాళ గ్రూప్ 2 ఎగ్జామ్ విషయంలో ఎవరు భయపడ్డారో, ఎవరు ఏం చేశారో, ఎవరు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారో జనాలకి అర్థమైంది. ఓ పెళ్లిపేటల నుంచి పరిగెట్టుకు వచ్చి ఎగ్జామ్ రాసిన ఒక పాప సంగతి చూసినా, లేదంటే వాళ్ళకి పరీక్ష ఉంటుందో ఉండదా అన్న అన్సర్టనిటీని కూడా ఉంటుంది అని అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలని నిర్ణయ స్థితి
ఇవన్నిటికీ ఎవరు భయపడుతున్నారు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడిన ప్రతినిధులుగా. అంచేత మీరు ఈ తెలివితేటలతో ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జమిడికి ఉపయోగపడిన గవర్నర్ ప్రసంగాన్ని గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం, ఇప్పుడు మీరేమో పీకి పందిరేస్తారని చెప్పి కొత్త పెట్టకథలే చెప్పడం పరిమితమైన గవర్నర్కి అట్లీస్ట్ కనీసం దమ్ము ధైర్యం ఉంటాయి గవర్నర్ వ్యవస్థకి. నిన్న నాతో అబద్ధాలు అడిచిన 10 లక్షల ఫిగర్ మీరెందుకు అలా 6,40,000 కింద బడ్జెట్ లో పెట్టారని మొదటి లైన్ కనుక ఆయన మాట్లాడితే నాకు ఖచ్చితంగా గవర్నర్ వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుంది. ఎవరికి భయం, ఎవరికి ధైర్యం, ఎవరికి దమ్ము, దర్పాలు వీటి గురించి మాట్లాడితే ఎవరికి భయపడి 16 నెలలు జైల్లో పెడితేనే ఏం కాలే. ఆ పార్టీని 67 స్థానాల నుంచి 23 మందిని ఎత్తికెళ్ళి చిన్న బెల్లం చేద్దామన్నా 1,150 వచ్చాడు. ఇప్పుడు ఏం చేశారో మీకు తెలిసిన 11 స్థానాలకు పరిమితమే అన్నాడు ఆయన. అపోజిషన్ ఇవ్వాలా వద్దా అన్న దాని మీద అపోజిషన్ కే రూల్ బుక్ ఎక్కడ లేదు. రూల్ బుక్ ప్రకారం అయితే 23 మందిని తీసుకొని మీరు ప్రమాణ స్వీకారాలు చేస్తారు, అదే రూల్. పోనీ అది కాదు, కాంట్రడిక్షన్. ఏదో చేసి రూల్ బుక్ లో స్పీకర్ వ్యవస్థకి డిస్క్రిప్షన్స్ ఉన్నాయి, అపోజిషన్ స్టేటస్ ఇవ్వమంటే చరిత్ర ఎన్ని చరిత్రలు చెప్తున్నాయి. 2 స్థానాలు గెలిచిన బీజేపీ వాళ్ళకి అపోజిషన్ ఇచ్చారు లేదో చరిత్ర చెప్తారు. ఎంతో మంది ఎన్నో స్థానాల్లో సింగిల్ డిజిట్ పరిమితమైన వరకు అపోజిషన్ స్టేటస్ ఉన్నాయా లేదా? ఆనాటి యొక్క నాయకుల యొక్క దాని ఏమంటారు మంచి మనుషులు నిలువెత్తిన ప్రజాస్వామ్య విలువలు పరిరక్షిస్తారు. భయపచ్చి అంటారు అసెంబ్లీకి వస్తే తల్లితోడు ఆయన నియమనం మీ అందరికీ మా పవన్ కళ్యాణ్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, చంద్రబాబు గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మేమేం మాట్లాడము అనేలాగా జీవించి మాట్లాడుతుంటే ఇది జీవాత్మ పరమాత్మ గురించి ఒకటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి వెనక్కి తిరిగి తెలుగుదేశం చరిత్రలో ఈ విధమైన పనికిమాల బిహేవియర్ ఎప్పుడైనా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. లేదు అన్నదానికి ఉంటుందేమో అని భ్రమ క్రియేట్ చేస్తున్న సిచ్యువేషన్స్ కి మీరే ప్రామిస్లు చేయవలసి వస్తుందంటే మీ నడవడికలో ఎంత తేడా జరుగుతున్నాయో ఒకసారి గమనించుకోండి. ఒరిజినల్ లెగసీ ఆఫ్ తెలుగుదేశం వర్సెస్ రీసెంట్ అడాప్టబిలిటీతో మీరు చేస్తున్న జనపల రాజకీయానికి మీరే భరోసాలు ఇచ్చుకుని గౌరవ సభ్యులైన ప్రతిపక్షం కానీ లేదంటే రూలింగ్ ఎగ్జామ్ పరీక్షలకి అభ్యర్థులు వచ్చే వాళ్ళకి మేమేమి అనుమని భరోసాలు ఇచ్చుకోవడానికి వెళ్తున్నారంటేనే నిలువెత్తుగా వస్తాం. అందుకని ఎవరు భయపడుతున్నారు, ఎవరు భయపడట్లేదు, ఎవరి వల్ల ఎవరికి ఏ ప్రయోజనాలు పరిరక్షించబడుతున్నారు అసలు గమనించుకోండి. సార్ ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి వస్తున్నారు. ఈరోజు కేవలం గవర్నర్ గారి ప్రసంగం మాత్రమే ఉంటుంది. గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకొని మరీ వీళ్ళు ప్రతిపక్ష హోదా అడిగే అవకాశం ఉంటుందా? ఏం చేయలేరని తెలుసు, గవర్నర్ ఏమీ చేయలేడని తెలుసు. అక్కడ ఆ ప్లకార్డులు బట్టికెళ్ళి ఎరిచినంత మాత్రాన్ని ఏం అవదని కూడా ఆయనకి తెలుసు. అయినా సరే ఒక డిసెంట్ తెలియజేయడానికి వేదిక ఎంచుకోండి. ఓకే, అంతే. కానీ ఫస్ట్ టైం అసెంబ్లీ సమావేశాలకి కొన్ని మీడియా ఛానల్స్ని బాయ్కట్ చేయటం ఏం సార్? అసలు దీన్ని ఎలా చూడాలి సార్? భయం, దీన్నే భయం అంటారు. భయం మీకు పెట్టుకున్న వాళ్ళంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దగ్గర తెలుగుదేశం వాళ్ళకి ధైర్యం రాలేదు. పవన్ కళ్యాణ్ గారు భరోసా వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఆర్ టోటలీ చేంజ్డ్. ఇది గమనించుకోమండి ఫస్ట్ థింగ్. రెండోది, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించి మాట్లాడారో అప్పటి నుంచి వీళ్ళు భుజాలు ఎగరేసుకుని మరి కొత్త తరహా రాజకీయానికి తెరలేపుకున్నారు. పిల్లికెలక సాక్ష్యం, పిల్లికెలక తోడులాగా అయిపోయింది. అదంతా బాగానే ఉంది. ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి వస్తారు అన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి రాకుండానే ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నారో చూడండి. 164 స్థానాలప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఇక్కడ రావడానికి భయం పడ్డారు. గత ప్రభుత్వం చేసినవన్నీ మీకు మీరే సమాధానాలు చెప్పుకుంటూ ఇంకా దాన్ని చర్చ కింద ఎలా చేస్తే ఏమవుతుందో ఒకసారి మీరే తెలుసుకోండి. ప్రధానికి రంగుల విషయం మీరు అబాస్పాలు చేసి ఎన్ని మాట్లాడారో అందరికి తెలుసు. ఉదాహరణకి అది చర్చనీయాంశం అయితే మీ మీరు వచ్చిన మాట చెప్పండి, 101.50 లక్షలని. అలాంటివి ఎన్ని ఉన్నాయి, ప్రతిదీ చెప్పుకుని వస్తున్నారు, ఇంక్లూడింగ్ అప్పులతో సైతం. అప్పులు ఊబులో నెట్టేశారు అంటున్నారు. 6,47,000 కోట్ల అప్పులని మీరే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది దీనికి స్టాటిస్టికల్ ఫిగర్స్ అన్ని వాళ్ళ దగ్గర ఒరిజినల్ యాక్యురేట్ ఏది కాగ్ రిపోర్ట్లతో సైతం వాళ్ళ దగ్గర ఉన్నాయి విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. మీ దగ్గర అనుభవం లేని పయ్యేవాళ్ళు కేశవ్ గారు మొదటిసారి ఏం మాడతారు? స్టాటిస్టిక్స్ లేవని అర్థం కదా. లేకపోతే ఒకవేళ మీకు అనుభవంతో మీరు నిజంగా మాడగలరు. ఐ నో యువర్ క్యాపబిలిటీ అండ్ ఎబిలిటీ. మంచి ఆరటరీ స్కిల్స్ ఉన్న పయ్యాల కేశవ్ గారు మాట్లాడగలరు. మాట్లాడడానికి మీకున్న పాపాంతకాలు ఏంటో మాకు తెలుసు కదా. మిమ్మల్ని మాట్లాడినట్లే కదా ఒరిజినల్ ఫిగర్స్తో. వాస్తవం కూడా ఆయన ఇప్పటివరకు ఎక్కడ బడ్జెట్ మీద కానీ ఆ తర్వాత అప్పుల మీద కానీ ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్లు కానీ ఏమి లేవు. ఎందుకు లేవు? కౌంటర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత కూడా ఈయన తిరిగి మళ్ళీ పెట్టలేకపోతున్నాడు. ఎందుకు? ఒరిజినల్ ఫిగర్స్. సో ఆబ్వియస్లీ ఇట్స్ ఆల్ సెట్ బ్యాక్స్. ఈ సెట్ బ్యాక్స్ని కిక్ బ్యాక్స్తో కవర్ చేసుకుందాం అనుకుంటే కుదరదు. వాళ్ళు ఇచ్చిన 10 లక్షలకి లెక్కలు ఏ విధంగా చెప్పాలో ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళు ఇచ్చిన 6.5 లక్షలకి లెక్కలు పెట్టి మాట్లాడే పరిస్థితి లేదా? లేదు, ఉండదు. ఇప్పుడు వాళ్ళు పెట్టిన బడ్జెటే కదా. పోనీ అదేదో వైసీపీలు పెట్టిన బడ్జెట్ మేము మాట్లాడాలంటే అది వేరే. ఇప్పుడు ఈ బడ్జెట్ ఇంకా తేడాతనం అవుతుందండి. ఇది ఫుల్ బడ్జెట్ కాబట్టి సార్ ఖచ్చితంగా లాస్ట్ బడ్జెట్ ఫిగర్స్ క్యారీ చేస్తూనే ఈ ఫిగర్కి వెళ్ళాలి. ఎందుకంటే లాస్ట్ బడ్జెట్లు అందరి దగ్గర ఉన్నాయి.
అసెంబ్లీ ఆమోదాలు పొందినవి. ఇప్పుడు ఈ 9 months లో వీళ్ళు చేసిన అప్పులు కూడా ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టాలా సార్? బడ్జెట్ చెప్పాలా? రెవెన్యూ జస్టిఫై అవ్వాలి కదా. ఇది ఇంకా ఆన్గోయింగ్ అండి. ఇక్కడ రొటేషన్లో పడిపోయింది చక్రం. ఇప్పటి నుంచి ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా తీసుకున్న ఎక్స్క్యూజెస్ ఉండవు. ఓకే, దే నీడ్ టు పుట్ ద యాక్యురేట్ ఫిగర్స్ ఇన్ ద రెస్పెక్టివ్ బడ్జెట్. అది ఇలా పాత బడ్జెట్కి ఈ బడ్జెట్కి వేరియేషన్స్ కూడా వేదికలుగా చర్చించబడతాయి. నేను మీరు వదిలేసిన అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి చర్చించక్కర్లే బొమ్మనండి. కాగోడు రేపు నెత్తి వాయిగోడు అవుతాడు సార్. మామూలు తీయడు లెక్క. ఆ కాగు రిపోర్ట్లు అందరికీ వాళ్ళు యాక్సెసిబుల్ కదా. దాన్ని ఎక్కడ ఎడిట్ చేస్తారు? అంతే కదా. అంచేత తప్పించుకోలేరు వాళ్ళు. మీరు చెప్పినట్టు మీ ఛానల్స్ ఇచ్చినట్టు లెక్కలు వాళ్ళు రాయరు కదా. వాళ్ళు ఎక్కడికక్కడ తోలు తీసి ఎక్కడికక్కడ ఉప్పు కారం అద్దె మరి చర్మాన్ని మళ్ళీ కప్పుతున్నాడు. ఆడు వదిలి సీనే ఉండదు కాగాడు. అంచేత నేను ఎప్పటి నుంచి మొత్తుకోండి తోట మీకు ఎప్పుడు తెలుసు కదా. బడ్జెట్లు పెట్టండి, తర్వాత మాడదాం అంట. మొన్న పెట్టిందే సరిపోయింది. ఇప్పుడు ఇది ఫైనల్ బడ్జెట్ పెట్టారు అనుకోండి. పాత బడ్జెట్ లాస్ట్ 23-24 ఏదైతే ఈ మార్చిలో పెట్టిన బడ్జెట్ ఉంటుంది కదా, అది ఇది ఇలా 2 పెడితే ఎంత అప్పు చేశారో ఆ డిఫరెన్స్ కనబడిపోతుంది. అదే కదా ఇప్పుడు వాళ్ళకి తేల్చుకోలేక కింద మీద పడి వస్తుంది ఏంటి అనుకుంటున్నారు. గత 2014 మన నెత్తి అప్పు ఎంత పెట్టి పంపించారో, 2014 నుంచి 19 దాకా ఈ బడ్జెట్ల ప్రకారం వీళ్ళు ఎంత అప్పు చేశారు, 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో యాక్యురేట్ ఫిగర్స్ ఉన్నాయి అందరి దగ్గర. దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూనే అడ్వైజ్ చేస్తా రాసుకుని తిరుగుతున్నారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఈ బడ్జెట్ అలా కుదరదు. ఇది ఫుల్ ప్లెజ్డ్ బడ్జెట్. ఓకే, గవర్నర్ చిన్నపిల్లని చేసేది కథలు చెప్పి పంపించడం కాదు, ఆమోదాలు. బోత్ హౌసెస్ అప్రూవల్స్ ఉంటాయి, వీటితో వెళ్ళాలి. ఆల్రెడీ మన బడ్జెట్కే సగం నెత్తి మీ విగ్గులన్నీ ఎగిరిపోయి మళ్ళీ గట్టి క్లిప్లు పెట్టుకుని వచ్చారు, అంతకని ఇంకేం లేదు. కానీ ఇటువంటి లెక్కలు చెప్పడానికో లేదంటే దీనికి మీడియాని బాయ్కట్ చేయడానికి అసలు ఏంది సంబంధం ఏంది దీనికి? ఇప్పుడు మీడియా హౌసెస్లో ఎలా ఉంటుందంటే ఆన్ యాక్యురేట్ ఫిగర్స్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు టరాటాగా కొన్ని ఫిగర్స్ని ఎక్కడికక్కడ కంపారిజన్స్ వాళ్ళకన్నా ముందే ప్రాక్టిక్ ఇచ్చారనుకోండి, దాన్ని కవర్ చేసుకోలేక సవడం అవుతుంది కదా. ఇవాళ సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా ఉంది చూసారు కదా సార్. అదే ఆ తపేలా ఛానల్ అనుకోండి, కరెక్ట్గా మంచి మాటలు వచ్చే టైంకి దిక్కుమని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవచ్చు, బ్లర్ చేయొచ్చు, చాలా కథలు ఉంటాయి. ఓకే, లైవ్ ప్రొసీడింగ్స్ ఎంతమంది చూస్తారు. కానీ అలానే అది ఐఎన్పిఆర్ ఇచ్చే లైవే కదా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఎవరి డిఎస్ఎన్ జాలు పెట్టుకోనో లేకపోతే ఎవరు 4 జాలు పెట్టుకోనో మేము లైవ్ ఇస్తున్నామంటే దట్ ఈస్ డిఫరెంట్. ఐఎన్పిఆర్ ఇచ్చేదే ప్రతి ఒక్కరు లైవ్ తీసుకోవచ్చు, వేసుకోవచ్చు. వీళ్ళని లోపలికి రానినంత మాత్రాన వాళ్ళు లైవ్ లేయటం ఆపరు కదా. ఆపరండి, ఎవరు ఆపరు, కానీ ఛాన్సెస్ ఉంటాయి కదా. ఓకే, వాళ్ళ దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఉంటాయి. జనాల్లోకి చర్చలోకి అవకాశం లేకుండా చేయడానికి ఎంత నియంత్రణ పాటించాలో అంత నియంత్రణ పాటించుకుంటే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఓకే, కానీ ఫస్ట్ ఎవర్ టైం అసెంబ్లీ సమావేశాలకి మీడియాని బాయ్కట్ చేయటం, వాళ్ళు ఏదైనా చేయగలరు సార్. అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చని ప్రతిదీ వాళ్ళు పెట్టిన రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే అధికారం ఉంటే ఈ పనులు చేయొచ్చని కొత్త విధంగా రాసి నెక్స్ట్ భవిష్యత్ తరాల్లో వచ్చే గవర్నమెంట్కి ఒక ఆదేశ సూత్రం మార్గదర్శకం ఇస్తున్నారు. తర్వాత ఏమవుతుంది, అట్టు తిరగేస్తే ఏమవుతుంది, అట్టనే అంటారు కదా. అంతే కదా. అట్టు తిరగకుండా యాసలు వేసేసి నాది దోశల పైన క్రిస్పీ రోస్ట్ అంటే 2 పక్కల కాల్చి వాడికి ఎలా ఉంటుందో తెలుస్తుంది. మంచిది, మనకు అవకాశం ఇచ్చారు 5 ఏళ్ళే అనుకుని పనిచేస్తే ఎవరికైనా ఒంటి మీద తెలివి ఉంటుంది. 5 ఏళ్ళు కాదు మా శాశ్వతంగా రాజరిక వ్యవస్థలాగా అశ్వమేధం చేశాను, గుర్రాన్ని ముందు కుదిరిన అది వెళ్ళినంత దూరం నాదే అన్నట్టుగా రాజరిక వ్యవస్థకి ఎప్పుడైతే పునాదులు పడుతూ ఉంటాయో ఆ ప్రజాస్వామ్యంలో ఎక్కడికక్కడ అట్లా అంటకత్తెరలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఓకే, ఆ తిరిగిన తర్వాత జరిగే పరిణామాలు ఊహకందని. ఇప్పుడు ఏం లేదు సార్, ఒరిజినల్ మొనాటమీ ఆఫ్ లేకపోతే ఒరిజినల్ లెగసీ ఆఫ్ తెలుగుదేశం పర్ఫెక్ట్ ఈక్వేషన్స్ తో చేసుకునే పనులకి కూసేగాడిది వచ్చి మేసేగాడిదని చెడగొట్టింది అన్న టైప్ లో కొత్త తరహా రాజకీయం అడాప్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ప్రతి నిమిషం ముద్దకే బెస్మెల్లా కథ అవుతుంది. ఓకే, తన వల్ల ఏమవుతుందంటే ఒరిజినాలిటీ పోతుంది అనుకోండి, ఏమవుతుంది. నేను జీవిరెడ్డి గారి విషయం చూడండి సార్, ఇన్ని కబుర్లు చెప్పారు, లాస్ట్కి వన్స్ ఈ స్టెప్స్ ఇన్ టు ద షూస్ హీఈస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాన్, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. వెంటనే పార్టీ వేరు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ క్లస్టర్స్లోనే ఉంటాడు. అది జరిగింది కదా నిన్న. అది నేను ఎప్పుడు చెప్తున్నాను, ఒరిజినాలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మారదు. ఆయన ఉన్నంతకాలం కథలు మీరు ఏం చేద్దామన్నా కుదరవు. కుదరనప్పుడు చేస్తున్న అడాప్టబిలిటీతో కొడదాం అనుకుంది, ప్రతి నిమిషం తిరిగి అట్టు తిరగబడుతుంది. అది గమనించట్లేదు. ఓకే, సో ఫైనల్లీ రేపు ప్రవేశపెడతారా బడ్జెట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఎల్లుండి ప్రవేశపెడతారా అనేది ఈ గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం ఉంది. బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు జరగాలి, ఎప్పుడు బడ్జెట్ పెట్టాలి, మొత్తం ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఏమంటారు సార్ అసలు దానికి సంబంధించి? ఇంక ఇందులో సమావేశం ఫైనల్ అవ్వడం ఏం లేదు సార్. బీఏసీ సమావేశం చర్చల అంశాలు ఎజెండాలో ఉంటాయి, దానికి అనుగుణంగా. ఇప్పుడు అపోజిషన్ లేదనుకోండి, అన్ని మామ అనుకుని వెళ్ళిపోవడమే కదా.
ఉన్న దాని మీద డిబేట్స్ ఎలా కంటిన్యూ అవుతాయి, ఎక్స్టెండ్ అవుతాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నిన్నటి వరకు వైఎస్ఆర్సీపీ రాదు అనుకుని వీళ్ళ స్టెప్స్ ఉన్నాయి. బట్ ఈ రోజు సడన్గా వీళ్ళు వచ్చారు. రేపటి నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రాపోయినా వైసీపీ ఎమ్మెల్యేలు మిగతా 10 మంది అయితే అసెంబ్లీలో ఉంటారు. సో దానికి అనుగుణంగానే వీళ్ళ స్టెప్స్ కూడా వేయాలా, లేదంటే ఇప్పటివరకు అంత ఉండదు సార్, వాళ్ళు ఓన్లీ గొల్లి పెట్టడానికి అవుతుంది తప్ప డిబేటబుల్ అపోజిషన్ లీడర్ కన్సిడరేషన్ కనుక ఉంటే పాయింట్ టు పాయింట్ డిబేట్స్ ఉంటాయి. ఓకే, లాస్ట్ ఎలక్షన్స్ ఎట్లా ఉన్నాయి, ఈ ఎలక్షన్స్ ఎట్లా ఉన్నాయి, అసలు దీనికి ఎందుకు ప్రయారిటైజేషన్స్ ఇవ్వట్లేదు, దీనికి ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ ఎందుకు ఆగాయి, ఇలాంటివి చర్చనీయాంశాలు అవుతాయి. ప్రధానికి పోర్ట్లు, మెడికల్ కాలేజీలు, ఫిషింగ్ హార్బర్లు, ఇలాంటివన్నీ అభివృద్ధి ఆగిపోయి. మెడికల్ కాలేజీలకి అసలు ఎందుకు శాంక్షన్ చేయలేదో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ హైయెస్ట్ ఎజెండా పాయింట్ అది. ఓకే, అది స్ట్రాంగ్ అపోజిషన్గా వీళ్ళకి వాయిస్ మొదలెడితే వాళ్ళు ఎక్కడ కనబడరు కనిచూపుతున్నారు. ఎందుకంటే దగ్గర 700 పైచీలకు మెడికల్ సీట్లు వదులుకుంది ఈ సంవత్సరం. అవును, అట్లా ఆ వాయిస్ ఎలా ఉంటుంది. సో ఈ రోజు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయేంత వరకు బడ్జెట్ సమావేశాల వరకు వచ్చే అవకాశం ఉందంటారా, లేదు బడ్జెట్ ప్రవేశపెట్టే రోజైనా వచ్చే బడ్జెట్ అవకాశం ఉంటారండి, ఉండాలి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది కదా ఆప్షన్స్. వాళ్ళు ఆయన ఏముంది సార్, మహా అయితే మాట్లాడమంటారు, మాట్లాడినివ్వకపోతే ఆయన వచ్చి నెక్స్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఆ డేటాలతో దొల్లగొడిచాడంటే వీళ్ళు ఏం చేయాలో వాళ్ళకే తెలియదు. సార్ ఒక విధంగా ఆయన లోపల పెట్టుకుని నియంత్రించుకోవడమే బెటర్. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి బాబు. జగన్మోహన్ రెడ్డిని లోపల పెట్టి పల్లెత్తి మాట మాట్లాడకుండా ఏదో మైక్ ఇవ్వకుండా కూర్చోండి మీరు ఇలా చేస్తే కుదరదని టైం వేస్ట్ చేసే స్పీకర్ వ్యవస్థ ఉంది కదా మనకి, అలా కంటిన్యూషన్ చేసుకోవడం బెటర్. ఓకే, అదే ఆయనకి వెళ్ళి అనవసరంగా వచ్చి బడ్జెట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడు పుస్తకం వచ్చుకుని ఆయనకి అలా ఇచ్చినా కూడా మళ్ళీ పోయి ఆయన ప్రెస్ మీట్ ఆయన పెట్టుకుంటారు కదా, పెట్టకుండా ఆపొచ్చు కదా, అసెంబ్లీలో మాట్లాడాలి కదా, అని మళ్ళీ అవహేళన చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఆయన్ని కనుక సస్పెండ్ అయినా చేసినా, లేకపోతే రానివ్వకుండా చేసినా, గలావ చేసినా, అలర పెట్టినా వాళ్ళు గొయ్యాలు తవ్వుకున్నట్టు లెక్క. ఓకే, నాకు తెలిసి బడ్జెట్ రోజు ఉంటాడు ఆయన. మై ప్రిడిక్షన్ ఇస్ నాట్ రాంగ్ సార్. ఒకటి ఈ గవర్నర్ సోదంతా ఎవడంటాడు అనేసి మా అయితే 6 గంట 10 గంట ఉండి పోతాడు ఆయన. 4 ప్లాకెట్లు పెడతారు గొల్లట్టుగానే, ఆ మార్షల్స్ ఆడవ ఏదో ఆడవడం ఉంటుంది. అదే ఒక ఎత్తి అయితే రేపు బడ్జెట్ పెడుతున్నప్పుడు అది ఎవరైనా వినవలసిందే. అక్కడేం గౌరవాలు ఉండవు. అపోజిషన్ హోదా ఇవ్వడానికి ప్లాకెట్లు పెడతారు, ఏదో ఉంటుంది. కానీ ఆ సెక్షన్ ఉంటాడు. ఆ పుస్తకం చేతికి వచ్చింది అనుకోండి, బడ్జెట్ ప్రింట్లు ఇవ్వాలి, అందరికీ ఇస్తారు. సార్ ఇచ్చిన తర్వాత కాదు అసలు ఓపెన్ పెద్ద ఇష్టం కాదు వాళ్ళకి. ఆ పుస్తకం సంపాదించిన పెద్ద ఎంత కదా, వాళ్ళ అసెంబ్లీ సెక్రటరీ ఉంటాడు తీసుకొచ్చేస్తారు. అది కాదు, రాకపోతే చెప్తారు. ఉన్న ఆ బడ్జెట్ బుక్తో చాలా ఉంటుంది ఆయన దగ్గర నుంచి. సార్ బికాజ్ హీ హెస్ డెలివర్డ్ కదా. సార్ డెలివర్డ్ వెసెస్ నాన్ డెలివర్డ్ ప్రభుత్వం ఇది. ఆ డెలివరబుల్స్ మీద అతనికి కొన్నంత పాటు ఇంకెవరికి లేదు. ద కమిట్మెంట్స్ వాట్ హీ హెస్ షోన్ టు గివ్ డెలివర్స్. అది సంక్షేమం, అభివృద్ధి రెండు. ఇళ్ళ పగడి కబుర్లు చెప్పి తిరగట్లే. అది 5 సంవత్సరాల సక్సెస్ నేరేషన్. అపార్ట్ ఫ్రమ్ దట్ కరోనా 2 years కూడా ఆయన ద వే ఈజ్ అడ్రస్, దట్ ఈస్ మోర్ ప్రయారిటీ. సో ఇవన్నిట్లోంచి అవుట్కమ్ ఎలా ఉంటుందో, రూపాయి ఎక్కడి నుంచి వస్తుందో ఆయనకి తెలుసు, రూపాయి ఎలా ఖర్చు పెట్టాడో కూడా తెలుసు ఆయనకి, సెంట్రల్ గవర్నమెంట్స్ ఎలా తెచ్చుకున్నాడో తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్తో నెగోషియేషన్స్ ఏంటో ఆయనకి తెలుసు. ఒకప్పుడంటే ఆయన అవహేళన చేయొచ్చు. ఒక ముఖ్యమంత్రి హోదాలో కింద స్టెప్ డౌన్ అయిన వ్యక్తికి ఇట్లన్నిటి మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడు వీళ్ళ లోపాలని ఇలా 1, 2, 3 ఐడెంటిఫై అయిపోతాయి కదా. టక్ నెక్స్ట్. సో మొత్తానికి ఫైనల్గా ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే, బడ్జెట్ సమావేశాలు అయితే కొంచెం రసవత్తరంగానే జరిగే అవకాశాలు ఉన్నాయి. రసవత్తరంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంచుకుంటేనే బతికి బట్టకడతారు వాళ్ళు. ఆయన ఎప్పుడైనా కెలుక్కుని బయటకు పంపిస్తే మాత్రం బడ్జెట్ పెట్టిన తర్వాత మాలాటోళ్ళకి మాత్రం నిజంగా ఆక్సిజన్ ఇచ్చినోడే అవుతాడు. సో వీళ్ళ పరువు వీళ్ళు కాపాడుకుంటారా, లేదు ఆయన బయటికి పంపించేసి వీళ్ళే గెలుక్కొని ఇంకా పరువు తీసేసుకుంటారు అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. దాన్ని అందుకనే ముందే కవర్ చేస్తే భయం పడ్డాడు, భయం లేకుండా వచ్చాడు, మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడి వెనక నుంచి మరమరంగులు ఉంటాయి కదా, దాంతో కాలక్షేపం చేయొచ్చని ఉంటున్నారు. ఆయనతో పెట్టుకుంటే ఐ కాంటాక్టే, కళ్ళు పెద్దవి చేసినా భయం పడడం, ఇలా డైలాగులు అన్నీ ఉన్నాయి సార్. వీళ్ళకి ఒకసారి ట్రాక్ రికార్డ్ అయింది చూసుకుంటే కూడా, నేషనల్ స్టేట్ 2 గవర్నమెంట్లో ఉన్న వాటితో పెట్టుకున్నాడు ఆయన. ఇలా కాదు కదా ఈ పార్టీ ఆ పార్టీ లాబింగ్, నరేంద్ర మోడీతో ఉన్నంత లాబింగ్తో ఆయనకి ఏం కాకుండా చేసుకోవడం అంత వేరే విషయం. కానీ ఒరిజినల్గా ఏమైతే అదే అవుతుంది అనుకుని తెగించి సోనియా గాంధీతో పోరాడింది, కాంగ్రెస్ రూపురేఖలు లేకుండా చేసింది మర్చిపోవద్దు. ఆయనతో పెట్టుకుంటే 2 జరుగుతాయి, రూపురేఖలు లేకుండా పోతాయి పార్టీలు. నేషనల్ పార్టీకే దిక్కులే. ఇదెంత ఈ ఇష్యూస్ ఎంత అన్నది చాలా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. ఎడనా సూర్యుడా ఎక్కడున్నావు రా అని చెత్తపస్తి సినిమాలో ముసలి ఎత్తుక్కున్నట్టే ఎత్తుక్కోవాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే వల్ల. గమనించుకోమన్నాడు సార్. కానీ ఇంకెళ్ళి రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కేఎస్ ప్రసాద్ గారి విశ్లేషణ. ఇది నాటి మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.